أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. إذ تصعدون ولا تلمون على أحد والرسول يدعوكم في أخراكم فأثابكم غما بغم لكي لا تحزنوا على ما فاتكم ولا ما أصابكم والله خبير بما تعملون. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో, అప్పుడు మీ ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును. ثم أنزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة قد أهمتهم أنفسهم يظنون بالله غير الحق ظن الجاهلية يقولون هل لنا من الأمر من شيء قل إن الأمر كله لله يخفون في أنفسهم ما لا يبدون لك يقولون لو كان لنا من الأمر شيء ما قتلنا هاهنا قل لو كنتم في بيوتكم لبرز الذين كتب عليهم القتل إلى مضاجعهم وليبتلي الله ما في صدوركم وليمحص ما في قلوبكم والله عليم بذات الصدور. అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన అల్లాహ్ మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు. దానివల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యతనిచ్చేవారు. అల్లాహ్ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు ఇలా అన్నారు, ఏమీ ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా? వారితో ఇలా అను, నిశ్చయంగా సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్దే. వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు, మాకు అధికారమే ఉండి ఉంటే మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు. వారికి ఇలా జవాబివ్వు, ఒకవేళ మీరు మీ ఇళ్లలోనే ఉండి ఉన్నప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలివచ్చేవారు. మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి ఉన్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధపరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు. إن الذين تولوا منكم يوم التقى الجمعان إنما استزلهم الشيطان ببعض ما كسبوا ولقد عفى الله عنهم إن الله غفور حليم. రెండు సైన్యాలు ఉహుద్ యుద్ధానికి తలబడిన దినమున వాస్తవానికి మీలో వెన్నుచూపిన వారిని వారు చేసుకున్న వాటికి కర్మలకు ఫలితంగా శైతాను వారి పాదాలను జార్చాడు. అయినా వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు. يا أيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في الأرض أو كانوا غزا لو كانوا عندنا ما ماتوا وما قتلوا ليجعل الله ذلك حسرة في قلوبهم والله يحيي ويميت والله بما تعملون بصير. ఓ విశ్వాసులారా, మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి. వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారిని గురించి ఇలా అనేవారు, ఒకవేళ వారు మాతో పాటు ఉండి ఉంటే చనిపోయేవారు కాదు మరియు చంపబడేవారునూ కాదు. వాటిని, ఈ విధమైన మాటలను అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు.
మరియు అల్లాహ్యే జీవనమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు. ولئن قتلتم في سبيل الله أو متم لمغفرة من الله ورحمة خير مما يجمعون. మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనవి. ولئن متم أو قتلتم لإلى الله تحشرون. మరియు మీరు మరణించినా లేదా చంపబడినా మీరందరూ అల్లాహ్ సమక్షంలో సమావేశపరచబడతారు. فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك فاعف عنهم واستغفر لهم وشاورهم في الأمر فإذا عزمت فتوكل على الله إن الله يحب المتوكلين. ఓ ప్రవక్త, అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి ఉంటే వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయేవారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు అల్లాహ్ను ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనప్పుడు అల్లాహ్పై ఆధారపడు. నిశ్చయంగా అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. إن ينصركم الله فلا غالب لكم وإن يخذلكم فمن ذا الذي ينصركم من بعده وعلى الله فليتوكل المؤمنون. ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే మరెవరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే ఆయన తప్ప మీకు సహాయం చేయగలవాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు. وما كان لنبي أن يغل ومن يغل يأت بما غل يوم القيامة ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون. మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం, బూటి కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మక ద్రోహానికి పాల్పడినవాడు పునరుద్ధాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను ఆర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. أفمن اتبع رضوان الله كمن باء بسخط من الله ومأواه جهنم وبئس المصير. ఏమి అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం. జజాకుం అల్లాహ్ ఖైర్.